కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంటీయూ ఆపరేటర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతూ మచిలీపట్నంలో ఎంటీయూ ఆపరేటర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లాలో 326 మంది విధులు నిర్వహిస్తున్నారని, ఎంటీయూ వ్యవస్థను రద్దు చేయడం వల్ల దీనిపైనే ఆధారపడ్డ 600 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 60 మంది ఎండిఓ ఆపరేటర్లుగా కొనసాగుతున్నాము. మాతో పాటు ప్రభుత్వం హెల్పర్ గా మరొక 9,000 మంది, సుమారు రాష్ట్రం మొత్తం మీద కూడా 20,000 మంది మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అర్ధాంతరంగా గవర్నమెంట్ వారు జీవో పాస్ చేసి మమ్మల్ని తొలగించడం జరిగింది. దాని మూలంగా బడుగు బలహీన వర్గాల నుండి ఏదైతే జీవనోపాధి పొందుతున్నామో ఆ జీవనోపాధి ఈ రోజు కోల్పోయిన పరిస్థితి, రోడ్డు మీద పడిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మా ఎండిఓ ఆపరేటర్ల వ్యవస్థ మీద ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధానాన్ని కొనసాగించాలని మా ఎండిఓ ఆపరేటర్లు అందరి తరఫున కోరుతున్నాము. మరి ఈ వ్యవస్థను తొలగించితే గనక మాకు మా పెళ్ళాం బిడ్డలను పోషించుకోవడానికి మరొక జీవనోపాధి లేదు, మాకు సావే చరణంగా ఉన్న పరిస్థితులు. కాబట్టి గవర్నమెంట్ వారు మా వ్యవస్థ మీద పునరాలోచన చేసి దీన్ని కొనసాగించే విధంగా చూడవలసిందిగా అధికారులు తెలియపరుచున్నాము. లేని ఎడల ప్రభుత్వం మాకు ఏదైతే మంత్రి గారు, సివిల్ సప్లై మంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఎండిఏ వెహికల్ అన్నిటికి కూడా ఉన్న లోన్స్ క్లియర్ చేసి వాళ్ళకి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి దగ్గర నుండి క్లియరెన్స్ లెటర్లు ఇప్పిస్తాము, వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకంగా బతుకుతారని చెప్పి మంత్రి గారు చెప్పారు. మరి